వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వేసవి నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీట్ ద హీట్ కార్యక్రమాన్ని చేపడుతోంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ అముదా వెల్లడి. గత వైకాపా ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులు ప్రస్తుతం జైలు బాట పడుతున్నారు. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్. వార్తల్లోని వివరాలు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా పంచాయతీ, మున్సిపల్ పరిధిలో కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు. వాతావరణ కాలుష్య నియంత్రణకు పచ్చదనం ఎంతగానో ఉపయోగపడుతుందని, మొక్కల పెంపకం పర్యావరణాన్ని కాపాడడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కాపాడడంలో ముఖ్యమన్నారు. వాతావరణ మార్పులను తగ్గించడంలో మొక్కలు ఉపయోగపడతాయని, సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ తగ్గించేందుకు ఉపయోగపడతాయని, తద్వారా చర్మ క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షణ కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపులో భాగంగా మొక్కలను నాటడం, వాటి సంరక్షణ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్తో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాన్ని పరిశీలించి కలెక్టరేట్ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ కులశేఖర్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ వాసుదేవన్, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆడార్లో మన కాంపౌండ్ బ్యాక్ సైడ్ వేసవి వేడి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ అముదా పిలుపునిచ్చారు. 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మెకానికల్ మైదానం వద్ద రైల్వే గేట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం ఆవరణంలో బీట్ ద హీట్ కార్యక్రమాలను నిర్వహించారు. రైల్వే గేట్ పడినప్పుడు వాహనదారులు ఎండ వేడిమికి ఇబ్బంది పడకుండా గ్రీన్ మ్యాట్తో పైకప్పు వేయించారు. వేచి ఉండే వాహనదారులకు మేయర్, కమిషనర్ నరసింహప్రసాద్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, ఎంహెచ్ఓ లోకేష్ తాగునీరు, ఓఆర్ఎస్ నీరు అందించారు. అనంతరం బిఆర్ అంబేద్కర్ భవనం ఆవరణంలో మొక్కలు నాటి నీరు పోశారు. వేసవి నేపథ్యంలో పక్షులకు నీరు అందించడం కోసం చెట్లలోని కొమ్మలకు మట్టి పాత్రలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రజాప్రతినిధులు, అధికారులు నీరు పోశారు. అనంతరం భవన నిర్మాణ కార్మికులకు వేసవి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నీరు పుష్కలంగా తాగాలని, నీడలో పనులు చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కార్మికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ అముదా మాట్లాడుతూ వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు, కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నగరంలో 15 ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి నీటిని అందుబాటులో ఉంచామన్నారు. కమిషనర్ నరసింహప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని అన్ని ప్రాంతాలలో బీట్ ద హీట్ కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
నగరంలో 500 మొక్కలు నాటామని, జనం ఎక్కువగా గుమికూడే ప్రాంతాలలో నీడ ఏర్పాట్లు చేశామన్నారు. గృహ నిర్మాణ కార్మికుల కోసం మొబైల్ చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే 11 గంటల నుండి 4 గంటల మధ్య ఎండలో తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చుడా చైర్పర్సన్ కటారి హేమలత మాట్లాడుతూ ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఎంఎం వెంకటరమణ, కార్పొరేటర్ అశోక్, నాయకులు అట్లూరి శ్రీనివాసులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నగరపాలక కార్యదర్శులు, మహిళలు పాల్గొన్నారు. అప్పుడు కూడా ముందు వెనక అందరూ వస్తారు కదా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బీట్ ద హీట్ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ఏదైతే వేడి ఎక్కువగా ఉందో దాన్ని తగ్గించడానికి బీట్ ద హీట్ అనేటువంటి థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం మన నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ రైల్వే క్రాసింగ్స్ దగ్గర షేడ్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 500 ప్లాంట్స్ని ఈరోజు వివిధ వార్డ్స్లో మనము ప్లాంట్ చేయడానికి ప్లాన్ చేశాము. ప్లాంటేషన్ కూడా జరుగుతూ ఉంది. అలాగే సుమారు 15 చలివేంద్రాలు కూడా వివిధ ప్రాంతాల్లో కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్, వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మొబైల్ ATM, మొబైల్ చలివేంద్రం లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి చల్లని పానీయం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేసి ప్రజలు అవగాహనతో పీక్ అవర్స్తో ఏదైతే ఉందో 11 to 3 o'clock ఏదైతే ఉందో ఆ సమయంలో ఎండ వేడిమిని తగ్గించుకునేటువంటి విధంగా ప్రయత్నాలు చేయాలని అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎవ్రీ మంత్ కూడా 3rd Saturday స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎవ్రీ మంత్ ఒక్కొక్క థీమ్ని, ప్లాస్టిక్ పైన ఒక మంత్, ఇంకో పైన ఎలక్ట్రిక్ వేస్టేజ్ పైన, ఈ మంత్ మే మాసం ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి బీట్ ద హీట్ అనే థీమ్తో ఎక్కువ ఎండ ఇక్కడ మనకు చూస్తుంటాం. రైల్వే గేట్ పడినప్పుడు ఈ టైంలో ముఖ్యంగా 11:30 పైన గేట్ పడినప్పుడు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతుంటారు, దానికోసమని పైన షాడ్ కూడా వేయడం జరిగింది. దీనివల్ల కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎండ నుంచి కాపాడినందుకు. అదేవిధంగా ముఖ్యంగా కూడా ప్లాంటేషన్ అన్ని వార్డులో కూడా ఎక్కడైతే చెట్లు పెట్టడానికి వీలుగా ఉందో అన్ని ప్రదేశాల్లో కూడా చెట్లు పెట్టి, చెట్ల వల్ల చాలా వరకు మనందరికీ తెలిసిందే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆ ఏరియాలో అనే ఉద్దేశంతో కూడా పెట్టడం జరిగింది. ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ ఎండాకాలంలో మెయిన్గా అవసరాలు ఉంటేనే బయట రండి. ఎందుకంటే ఎక్కువ వయసున్న వాళ్ళు, చిన్నపిల్లల్ని బయట పంపించొద్దండి. డిహైడ్రేట్ అయ్యి వడదెబ్బ తగిలి వృద్ధులందరూ చాలా వరకు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాల్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ప్రజలందరూ కూడా ఇలాంటి వాటికి సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. అలా ఎండాకాలం చాలా విపరీతంగా ఉంది. చాలామంది ఎండకు తట్టుకోకుండా కూడా మరణిస్తున్నారు. మేము నగరంలో చలివేంద్రం కూడా ఏర్పాటు చేసినాము. నీళ్ళ సౌకర్యము, మజ్జిగ సౌకర్యము కూడా ఇస్తున్నాము. అదే కాకుండా ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ స్వామిని కూడా మేము ఏర్పాటు చేసినాము. ఇక్కడ వచ్చి గేట్ వేస్తారు. గేట్ వేస్తే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బిడ్డలు పెట్టుకొని కూడా బండిని నిలుస్తారు. కాబట్టి ఎండ వాళ్ళకి తగులుతుందని ఇదంతా ఏర్పాటు చేసినారు. మంచి కార్యక్రమంగా ఉంది. ఈరోజు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. అందువల్ల ఏర్పాటు చేశాము. అదే కాకుండా పక్షులు కూడా వాటర్ పెట్టాము. జీవానికి కూడా అది వాటర్ తాగేదానికి, దానికి కూడా మేము ఆహారం కూడా పెట్టుంటాము. విత్తనాలు అంతా కూడా చేసుంటాము. ఇదంతా మంచి మన ముఖ్యమంత్రి వర్యుల ద్వారా చేసే కార్యక్రమం మంచి కార్యక్రమంగా ఉంది. అందువల్ల అందరికీ నా యొక్క నమస్కారం. గత వైకాపా ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులు ప్రస్తుతం జైలు బాట పడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కొందరు అధికారుల వలన రాష్ట్రానికి తలవంపులు తీసుకురావడం జరిగిందని, ఇందులో పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు జగన్కి తొత్తులుగా వ్యవహరించడంతో నేడు జైలు బాట పడుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ రాజ్యాంగబద్ధంగా పనిచేయకుండా రాజారెడ్డి రాజ్యాంగానికి అనుగుణంగా వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పనిచేయడంతో పాటు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని జగన్కు కట్టబెట్టడం జరిగిందన్నారు. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సైతం ఐఏఎస్లను భయపెట్టి వాళ్ళ వద్ద చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టి జైలు బాట పట్టించిన విషయం గుర్తు చేశారు. రాష్ట్రంలో డీజీపీ స్థాయి అధికారి స్థానంలో ఉన్న సీతారామాంజనేయులు, అదేవిధంగా ఐఏఎస్ అధికారులు, కేంద్ర సర్వీస్ అధికారులు వాసుదేవరెడ్డి, వెంకట్రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు పలువురు జైలు బాట పడడం దురదృష్టకరమని అన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పనిచేసిన ఓఎంసీ కేసులో రాజగోపాల్ 4 సంవత్సరాలు జైలు శిక్ష పడడం, జగన్మోహన్ రెడ్డికి చేసిన పాపాలకి వీళ్లకు కూడా భాగస్వామ్యం ఉండడం వలన అధికారులతో ప్రస్తుతం జైలు నిండుకొండలా మారుతున్నాయని చురకలంటించారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, నియోజకవర్గ అధ్యక్షుడు ధరణి ప్రకాష్ పాల్గొన్నారు. ఒళ్ళు గుగురుపాటు పడుస్తుంది. ఈ ఐఏఎస్ అధికారులు ఈరోజు ఎవరైతే, ఈ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఇప్పుడు జైలుకు పోతున్నారో వీళ్ళు ప్రజాధనంతో జీతం తీసుకొని ప్రజలకు పనిచేసినారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గూడిగేం చేసినారా అని చెప్పి అనుమానం కలుగుతా ఉంది. పిఎస్ఆర్ సీతారామాంజనేయులు, మైన్స్ ఎండి వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళందరూ వరుస పెట్టి జైలుకు పోతామని చేసినటువంటి అటువంటి పాపాలు ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకొని ఈరోజు జైలుకు పోవాల్సినటువంటి దుస్థితి తెచ్చుకున్నారు వీళ్ళు. వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. నీ హయాంలో నువ్వు ఐఏఎస్ దగ్గర ఏ విధంగా పనిచేయించుకున్నావు, నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన తప్పులకి ఈరోజు బ్యూరోక్రాట్స్ ఇబ్బంది పడుతున్నారు. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి, అదేవిధంగా ఓఎంసీ కేసులో అరెస్ట్ అయినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ జైలుకు పోయినాడు, ఊచలు లెక్క పెడుతున్నారు. ఈ విధంగా మీరు ఐఏఎస్ జీవితాలతో చెలగాటమాడుతున్నారు, బ్యూరోక్రాట్స్ జీవితం చెలగాటమాడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేసిన ఐఏఎస్లు అందరూ కూడా కేంద్ర కేబినెట్ సెక్రటరీలకు పదోన్నతి పొంది రాష్ట్రానికి గర్వకారణంగా నిలబడ్డారు. నీ దగ్గర నీ హయాంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, డీజీపీ స్థాయి అధికారులు జైలుకు పోయి రాష్ట్రానికి అప్రతిష్ట పాలు, చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి మూల కారణం, బాధ్యత వహించాలి. రాజకీయాల్లో కొనసాగడానికి కనీసం నైతిక అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహార చతుర్థి వ్రతం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సంకటహార చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. సాంప్రదాయ ప్రకారం వేద పండితులు, అర్చకులు భక్తుల చేత వ్రతాన్ని ఆచరింపజేశారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈ రవీంద్రబాబు పాల్గొన్నారు. ఇలా ఉండగా సంకటహార చతుర్థి వ్రతం అనంతరం సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని అలంకరించిన బంగారు రథంపై ఉంచి కాణిపాకం మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని పలువురు భక్తులు తిలకించి పునీతులయ్యారు.
భక్తులు అత్యంత నమ్మకంతో ఒక నెల 700 నుండి 800 తర్వాత కంటిన్యూస్గా పెరుగుతున్నారు. ఈరోజు కూడా 800 మంది వరకు టికెట్ తీసుకున్నారు. అలాగే పెందినాథుల దగ్గర ప్రతి నెల పెరుగుతున్నారు. భక్తులకి చాలా నమ్మకం కలిగింది. వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు వెంటనే ఫలిస్తున్నాయి కాబట్టి దేవదేవుడైనటువంటి వరసిద్ధనాయక స్వామిని మతం ద్వారా తెలుసుకోవడానికి ఎక్కువ మంది భక్తులు కాణిపాక దేవస్థానానికి హాజరవుతారు. మన కాణిపాక దేవస్థానం శంకటహర చతుర్థి వ్రతం జరిగింది. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే 4వ చతుర్థి విశేషంగా మనం ఈరోజు కూడా సుమారుగా మార్నింగ్ ఉదయం 400 ఈవినింగ్ 700 మంది వరకు ఈ వ్రతంలో పాల్గొని దేవుని వినాయక స్వామి యొక్క ఈ వ్రతం వల్ల వారైతే మనసులో అనుకుంటున్నారు వారికి కార్యం సిద్ధించారు. గిరిపేట దుర్గంబకు శుక్రవారం వైశాఖ మాస పుష్పపల్లికి సేవను ఆలయ ఈవో మునిశేఖర్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. పురవీధుల్లో ఊరేగుతున్న అమ్మవారికి స్థానికులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. కోలాటాలు, చెక్క భజనలు, విచిత్ర వేషధారణలు, నృత్యాలు భక్తులను అలరించాయి. ముందుగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలను చేపట్టారు. అనంతరం ఊరేగింపుగా దుర్గమ్మ ఆలయం నుండి గిరింపేట వరకు అమ్మవారిని తీసుకువచ్చి బాణాసంచా పెద్ద ఎత్తున పేల్చి పుష్పపల్లికి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే చిత్తూరు నగరంలోని బౌండ్ వీధి వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి వెంకటేశ్వర స్వామి పల్లకి సర్వాంగ సుందరంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. దుర్గమ్మ దేవస్థానం నుండి అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీనివాసుడు ఒకే చోట కొలువుదీరి భక్తులకు అభయప్రదం చేశారు. ఈ సందర్భంగా పుష్ప పల్లకి సేవను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేపట్టారు.
ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి దేశంలోని రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడంతో పాటు రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రగా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యంగా భావించి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నారని 32వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ పూర్ణచంద్రరావు, తెలుగుదేశం చిత్తూరు పార్లమెంటు కార్యదర్శి బెల్లం సతీష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి 32వ డివిజన్ టీడీపీ నాయకురాలు హేమావతులు పేర్కొన్నారు. శనివారం చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ఆదేశాల మేరకు చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలను ప్రభుత్వ సిబ్బందితో పాటు కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 32వ డివిజన్ పరిధిలోని స్థానిక నూతన వినాయక స్వామి దేవస్థానం ఎదుట నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కంకణబద్దులై ముందుకు సాగుతున్నారు అన్న ఆయన విజన్ను అనుసరిస్తూ చిత్తూరు నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాలను చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రధానంగా చిత్తూరు నియోజకవర్గాన్ని స్వచ్ఛ చిత్తూరు స్వర్ణ చిత్తూరు నియోజకవర్గంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిరంతర కృషి చేస్తున్నారన్నారు. శనివారం చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని 50 డివిజన్లతో పాటు గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాలలో సైతం ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ వార్డు అడ్మిన్ కార్యదర్శి యోగేశ్వర్, కార్యదర్శులు షాహీనూర్, మోహన్ కుమార్, హారిక, రెడ్డి ప్రసాద్, విఆర్ఓ కిషోర్, వార్డు మహిళా పీసీ తేజ, 32వ డివిజన్ శానిటేషన్ మేస్త్రి దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో రంగాచారి వీధిలో కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజీలో మురికి నీటిని నిల్వ లేకుండా తరలించి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ప్రజలకు తాగునీటి వసతి ఏర్పాట్లపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో 50 డివిజన్లు గత 5 సంవత్సరాలుగా ఎలాంటి వార్డు అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి సిపిఐగా స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే చిత్తూరు నగరంలోని ఈశ్వర గుడి వీధి నుండి రంగాచారి వీధి, నీవా నది వరకు ప్రజల సౌకర్యార్థం కొత్తగా డ్రైనేజ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఈ డ్రైనేజీలో మురికి నీళ్లు, ఇతర వ్యర్థ పదార్థాలు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందడంతో ప్రజలకు రోగాలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని మురికి నీళ్లు నిల్వ ఉండకుండా తరలించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 35 సంవత్సరాలుగా రంగాచారి వీధిలో ఉన్నటువంటి పచ్చని చెట్లను మురికి కాలువ కోసం తొలగించారని, కాలువ నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం రంగాచారి వీధిలో అవకాశం ఉన్న చోట చెట్లను పెంచడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం కూడా నీళ్లు నిల్వ ఉండాలి, ఎందుకంటే నీళ్లు బయటికి పంపించాల. ఇళ్ళల్లో చాలా మంది ఇళ్ళలో కూడా సెప్టిక్ ట్యాంక్ లేకుండా డైరెక్ట్గా కాలువలోకి వదిలేస్తున్నారు. ఇలాంటి వారిపైన మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలా, వాళ్ళని గుర్తించాలా. దీనివల్ల ఏం రావుతుందంటే ఈ నీళ్లు నిల్వ ఉండడం వల్ల దోమలు విపరీతంగా ప్రజలకు అనారోగ్య జబ్బులు పరిస్థితి వస్తుంది. వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఈ సందర్భంలో మలేరియా, డెంగ్యూ ఫీవరు, ఆ జ్వరం ఈ జ్వరం వచ్చే విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే సంబంధించిన అధికారులు కూడా చొరవ తీసుకొని ఉండే ప్రజలకు తాగునీళ్లు వెంటనే యుద్ధ ప్రాతిపదికన అందించాలా. ఈ నీళ్లు కూడా వెంటనే ఈ నిలువ లేకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని కూడా మున్సిపల్ అధికారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ చెట్లను కూడా పెట్టడానికి అవకాశం ఉంటే చెట్లు కూడా పెట్టడానికి అధికారులు చర్యలు చేపట్టాలని కూడా సిపిఐ పార్టీగా అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమలలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ తిరుమల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కానుకలతో పరిసరాల పరిశుభ్రత పైన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రతిజ్ఞ చేయించారు. టీటీడీ చేపడుతున్న స్వచ్ఛ తిరుమల కార్యక్రమానికి సహకరించాలని కోరారు.
వేసవి సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తోందని తెలియజేశారు. మంచినీటి వసతి, షెడ్లు, కూల్ పాయింట్ తదితర కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. దుకాణాలకు వచ్చే భక్తుల కోసం స్థానిక వ్యాపారస్తులు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసి సహకరించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి తిరుమలలో బాలాజీ నగర్లో ఉండే వాసులందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేస్తూ, అలానే చాలా మంది ఇక్కడ చాలా రకాలైన వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ తిరుమలలో వాళ్ళందరూ కూడా లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు చాలా మంది. వాళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు అక్కడికి వచ్చే భక్తుల గురించి కొన్ని రకాలైన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా టీటీడీతో కలిపి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓఆర్ఎస్ ఇవ్వటం కానీ, అలానే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం పెయింట్ వేస్తాం, వైట్ పెయింట్, షాపుల ముందు వైట్ పెయింట్ వేయటం కానీ, అలాగనే వాటర్ని ఎక్కడికక్కడే వాళ్ళకి సప్లై చేసే విధంగా కూడా అక్కడ కూడా షాపుల దగ్గర కూడా కార్యక్రమాలు చేయటం. అలానే రెగ్యులర్గా మేము చేసే భాగంలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే వాళ్ళందరూ కూడా చాలా భాగస్వాములు ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు. మనం చాలా లార్జ్ స్కేల్లో ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. మీ అందరికి కూడా తెలుసు, తిరుమలలో ఎప్పుడు కూడా 24 hours కూడా రకరకాల బ్యాచ్లతోటి ఎప్పుడు కూడా క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. దీనికి ప్రధానంగా మనకి తిరుమల అంటేనే స్వచ్ఛతకి మారు పేరు. అందరిని మరింతగా స్వచ్ఛతను ముందుకు తీసుకెళ్లాలంటే పౌరుల్ని భాగస్వామ్యం చేయాలి. దానిలో భాగంగా ఈరోజు మొత్తం కూడా తిరుమలలో ఉండే బాలాజీ కాలనీలో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేస్తూ, అదేవిధంగా ఆబ్జెక్టివ్స్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆబ్జెక్టివ్ స్వచ్ఛ తిరుమల వైపుగా ఎలా తీసుకెళ్లాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలా ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళందరూ కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ మరింతగా గైడెన్స్ ఇస్తూ రాబోయే కాలంలో స్వచ్ఛతను మరింతగా ఇంకొక లెవెల్కి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.